మా ఇంట్లో ఉన్న గుర్రబొమ్మ కుక్క పాత్ర పోషిస్తుంది చిరుతల బాలనాగమ్మ నాటకంలో. అనుభవాలు ఎన్నో పాత్ర. ఇది రామాయణం 2 సార్లు, రంభరంపాలు ఒకటి. రామాయణం 2 సార్లు వేసినాము, రంభరంపాలు ఒకసారి. ఇప్పుడు బాలనాగమ్మ ఫస్ట్ పాత్ర 4వసారి. బాలనాగమ్మల సూర్యనాగమ్మ ఒకటి, గాంధ సంఘం 2 పాత్రలు. మీ అనుభవాలు అంటే ఎలా అనిపించింది? శంకర్ కాక యూత్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. మనం గణేష్ బదులు చేసేటప్పటి నుంచి కూడా రామాయణం మీరే వాడుతురు, ఇప్పుడు దీనిలో కూడా ఉంది. ఏమనిపిస్తుంది అంటే మీ ఫీలింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. ఎవరైనా లేరు, ఎవరు ముందు కష్టం లేరు మా ఏజ్లలో, వేస్టులు లేరు. లేకపోతే మీరు ఏం చేస్తే చేయాలి అంతే. ఉన్న రోజులు ఏం చేయాలి, అన్నీ చేయాలి. పెద్దోళ్ళు నుండి మమ్మల్ని వెనక నుండి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మేము ముందుకు పోగలుగుతున్నాం. ఇంకా ముందు ఇంకా ఎన్ని వచ్చినా వేయగలుగుతాం. 30 ఏళ్ళ కింద మా నాన్న వేసింది కాబట్టి అప్పటి నుంచి మాకు అదే కలిగింది. మాకు ఏదో జీన్స్ అట్లా దొరికింది కాబట్టి మా నాన్నది మాకు అదే అనుభవం మీద నేను అంత ముందుకు పోతాను. మా అన్న కూడా వేస్తుంది అదే. నాన్న లాస్ట్ టైం కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది రామాయణం అప్పుడు. ఒక గ్రామస్తునిగా కథలో భాగంగా మీ ఫీలింగ్, మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు. ఈరోజు కనగర్తి గ్రామంలో వేణుగోపాల కళామండలి వారిచే నాట్య ప్రదర్శన నిర్వహించబడుతున్నది. బాలనాగమ్మ, చిరుతల బాలనాగమ్మ నాట్య ప్రదర్శన నిర్వహించుచున్నాము. ఇందులో భాగంగా చాలా రోజుల క్రితం పూర్వకాలంలో మా పెద్దలు, మా మా నాయనలు అందరూ ఈ నాటక ప్రదర్శనలకు చాలా ప్రోత్సాహకంగా వాళ్ళు చేశారు పూర్వం. అయితే అదే పరంపరలో ఈ గ్రామంలో కళాకారులు బాగా ఉన్నారు. వారి ఆశీర్వాదంతో ఇప్పుడు మళ్ళీ మేము ఈ కళలను ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ కళలకు వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు మాకు ఉన్నందువలన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ నాటక ప్రదర్శన వల్ల ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగినది మాకు ఇక్కడ. అయితే ఈ నాటక ప్రదర్శనతో మేము అందరం కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండి శ్రీరామనవమి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 3వ సంవత్సరం మా గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించుకున్నాము. చిరుతల బాలనాగమ్మ అనేది 40 సంవత్సరాల కింద చిరుతల రామాయణం అనేది 40 సంవత్సరాల కింద మేము వేసినప్పుడు స్టార్ట్ అయింది. మధ్యలో 20 సంవత్సరాల కింద దాకా నడిచింది. 10 సంవత్సరాలు గ్యాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు కంటిన్యూగా నడుస్తుంది మా కనగర్తిలో. పాత్ర పేరు చెప్పు, మీ గురించి చెప్పు. భూయోనమామిహం సుముఖచ్చైకదంతైచ్చ కపిలో గజకర్ణిగాలంబోదరస్య వీరంబస్కందప్రభజా షోడసైతాని నామాని ఎప్పటేశున్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశించదేవ దాసందురామేశ్వరభాగ్యేషు విగ్రహప్రజాయనే. అందరూ నమస్కారం చేయండి ఒక్కసారి. శుక్లాంబరధరం నిత్యం గతి బ్రాహ్మణ సాయంకాల సమయేన చిరుతల బాలనాగమ నాటక ప్రదర్శన సుముహూర్తకాలే నవ ఏ కొబ్బరికాయ కొట్టి ఒక్కొక్కటి నాకు తోచిన ఆలోచన చెప్తున్నాను. సంతతి వరము మంత్రిగా
ఒప్పుకున్నాడట. ఇప్పుడు నేనేం చేయవాడు తగిన ఆలోచన చేయు. మహారాజా ఇంతటి పనికి అరే సంగు ఆ కిల కిల పక్షుల గనులు వింటుంటే నాకు ఏమనిపిస్తుందో చెప్పమంటావారా? సంగు సంగు చూడవయా గంగరేగు చెట్టు మీద, సంగు సంగు చూడవయా గంగరేగు చెట్టు మీద, బంగారు రెక్కల పక్షులు బాగుగాను చూచుచుండే, బంగారు రెక్కల పక్షులు బాగుగాను చూచుచుండే, సంగు సంగు చూడవయా గంగరేగు చెట్టు మీద, సంగు సంగు చూడవయా గంగరేగు చెట్టు మీద, ఎంత మంచిగాను జోడు నీకు నాకు ఎంత మంచిగాను ఉండవాడు ముందు ఎలా ఉంటే పాడైపోయనవురో నాకు ఎంత మంచిగాను నీకు నాకు ఈడు తోడు ఇంత మంచిగా ఉండగా ఇలాంటి పాటలు ఎలా పుట్టాను ముసలిదాన దూరం ఉండి నీకు దూత దెబ్బ తప్పదు.
లోకమందెక్కడున్న ఇక్కడికంతా ఇట్లుండగా అక్కడ పారుగంటి పట్టణమున కార్యవర్తురాలు బాలనాగమ్మ సంతోషంగా కీబోర్డు తబలిస్టు మరియు వీడియోగ్రాఫరు మరియు సౌండ్స్ రాజన్న గారికి మరియు వర్షం అంతరాయం అయినప్పటికీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏ ఉద్దేశం మేమేం ఇందులో సంపాదించేది ఏం లేదు. భవిష్యత్తు తరాలకు ఇది ఒక జానపద ఒక భక్తి సంబంధమైనటువంటి ఒక మైథలాజికల్ స్టోరీ అనేటువంటిది పిల్లలకి ఇది ఒకటి ఉన్నదా అనేటువంటి తెలవడానికి ఉద్దేశించి మరియు ఆ జ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఎప్పటికైనా జ్ఞానమే, అసత్య మార్గంలో వెళ్ళిన వాడు చివరికి సత్యమే గెలుస్తుంది అనేటువంటిది నానుడికి ఉదాహరణగా మా యొక్క బాలనాగమ్మ చరిత్రను వినిపించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా పిల్లలు లేని ఒక తల్లి ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు మరియు సౌండ్స్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.